తన ప్రభుత్వంలో 2 ఏళ్ల ఆర్థిక పరిస్థితి మీద ప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అంశాల మీద మాట్లాడుతూ పీపీపీ అంశం మీద కూడా మాట్లాడారు. వాళ్ళ పత్రికలో ఈ వార్తను కవర్ చేసుకుంటూ పీపీపీ వద్దంటారు, భోగాపురం వాళ్ళే చేశామంటారు, భోగాపురం పీపీపీ కాదా అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించినట్లుగా ఒక హెడ్డింగ్ అనిపించింది. భోగాపురం తాము కేటాయించాము, భోగాపురం మేమే చేశామంటారు, భోగాపురం పీపీపీ ప్రాజెక్టు కాదా అని చెప్పి పీపీపీని వ్యతిరేకిస్తారు. మళ్ళీ భోగాపురం పీపీపీ ప్రాజెక్టు మేమే చేశామంటారు అని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించినట్లుగా ప్రధానంగా ఒక వార్తను రాసుకుంటూ వచ్చారు. ఇది చూడగానే అనిపించింది, చంద్రబాబు నాయుడు గారి మాటలు వినగానే అనిపించింది, భోగాపురం అంటే ఒక అంతర్జాతీయ విమానాశ్రయము, ఒక మామూలు ఆసుపత్రి ఒకటేనా? ఒక అంతర్జాతీయ విమానాశ్రయము, ఒక మెడికల్ కాలేజీ ఒకటేనా? ఒక అంతర్జాతీయ విమానాశ్రయము, ఒక మెడికల్ కాలేజీకి అనుబంధ ఆసుపత్రి ఒకటేనా? రెండు ఒకటే ఎలా అయితే? ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం పీపీపీ అని చెప్పి ప్రైవేట్ యాజమాయిషీలో ఉన్న అదంతా కనుక విమాన ప్రయాణాలు ఏదో అత్యవసరమైనప్పుడు ఏమైనా కనుక మధ్యతరగతి జనం ఎప్పుడైనా వెళ్ళాల్సి ఉంటే వెళ్తారేమో, కానీ అదంతా కనుక అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకునేది. అంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెరీ రేర్ మధ్యతరగతి పేదవాళ్ళు ఉపయోగించుకోవడం. కానీ ఒక ఆసుపత్రి అలా కాదు కదా. ఆసుపత్రి అనేది పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలకు అది ఒక మాండేటరీ థింగ్. అది కంపల్సరీ వాళ్ళకు ఉచితంగా అందుబాటులో ఉండాలి. దాని మీద వాళ్ళు ఎక్కువ బర్డెన్ భరించలేరు, ఎక్కువ ఖర్చు పెట్టలేరు. ఒక ప్రభుత్వ స్కూలు, ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ పరిధిలోనే ఉంటే కింది వర్గాలకు కూడా మేలు జరుగుతుంది, కింది వర్గాలకు కూడా ప్రయోజనం కలుగుతుంది అనే కదా అందులో ప్రైవేట్ ఆజమాయిషిని వ్యతిరేకించేది. ఇప్పుడు ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఒక ఆసుపత్రి ఒకటే ఎట్లా అవుతుంది? ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఒకటే ఎట్లా అవుతుంది? ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు మామూలుగా ఒక పోర్టు, ఒక ఫిషింగ్ హార్బర్ ఎలా అయితే రెండు ఒకటి ఎట్లా అవుతాయి? ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు లేకుంటే మరొకటి ఏదైనా కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్ల మీద కానీ టోల్ పెడతాం, అది పీపీపీ అంటే కుదురుతుందా? జాతీయ రోడ్లలో టోల్ ఉంది కదా, గ్రామీణ రోడ్లలో కానీ టోల్ పెడతామంటే ఇవన్నీ కుదరని పనులు. అన్నింటినీ ఒకే గాడిన అయితే మనం ఖచ్చితంగా కట్టలేము. ఈ స్టేట్మెంట్ని అయితే మనం ఖచ్చితంగా అంగీకరించలేము.